పాకుండలు. ఓ ఇవి కూడా నూనెతో చేసినవే. చాలా ఉన్నాయి, నువ్వు కూడా తినొచ్చు. వద్దు. రుక్కు అత్త స్వయంగా చేసింది, తినచూడు ఒకసారి. తినవయ్యా. కానీ వీడెలా మీకు తెలుసు? ఎక్కడైనా బార్లో కలిసి ఉంటారు, నాకు అప్పుడే తెలుసు. నేను వీడికి అన్నయ్యని. అన్నయ్య అంటే కసిన్. బై ద వే, మీకే డ్రింక్ ఇష్టం? సింగిల్ మాల్ట్. ఎప్పుడు కూడా అదే. ఓ వెరీ నైస్. ఇలా చూడు రవి, ఇతని కుటుంబం అంత పెద్ద కుటుంబం ఏమీ కాదు. వాళ్ళ నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు, అమ్మ హౌస్ వైఫ్. వీడు విక్టోరియాలో BScలో జాయిన్ అయ్యాడు. అప్పుడే ఒక లెటర్ వచ్చింది ఖరగ్పూర్ IIT నుంచి. అప్పుడే నేను చెప్పాను IT చూస్ చేసుకోరా తమ్ముడు అని. వీడు వినలేదు. వీడికి న్యూక్లియర్ ఫిజిక్స్ అంటేనే ఇష్టం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. వీడికి 10 ఏళ్ల వయసున్నప్పుడు దీపావళికి పొంగలికి పక్కింటి పిల్లలందరూ శివకాశి టపాసులు వీడికి తెచ్చి ఇచ్చేవారు. సూర్యకారం, గంధకం, బ్యాటరీలో ఉండే కార్బన్ మొక్కలు ఇంకా కొన్నిటిని కలిపి బాంబులు తయారు చేసేవారు. ఇదే వాళ్ళ టెక్నిక్. దీపావళి రోజున మా వీధిలో వినపడే ఆ టపాసుల శబ్దం ఇంకెక్కడా వినపడదు. ఆ రోజు పటాసు, ఈ రోజు బాంబులు, అంతే డిఫరెన్స్. వీళ్ళ ఇంట్లో ఉండే అందరూ అంటే కూడా నాకు ఇష్టం. వీళ్ళ చెల్లెలు ఉందే, నయనతార ఉందే, NSS కాలేజీలో లెక్చరర్. కాసేపు ఊరికే ఉంటారా? ఏంటి తమ్ముడు, నీ ఫ్రెండే కదా రవి. బై ద బై, రవి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? ఏ డ్రీమ్ స్ట్రక్చర్స్. ఓహో, చాలా ఫేమస్ అయిన కంపెనీ కదా. నాకేమో ఆస్మా రోగం. ఇంతకీ నీకు ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇష్టమేనా? నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ట్రూ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దేశం పాడైపోయింది బాబు. ఎక్కడ చూసినా టెర్రరిస్ట్ అటాక్లు, బాంబ్ బ్లాస్ట్లు, సునామీ, భూకంపం. సరే అది వదిలేయండి. ఏదైనా బారుకు వెళ్దామా, లేదంటే ఏదైనా ప్రైవేట్ ప్లేస్? అన్నా అలాంటిదేం లేదు. మర్యాద ఎందుకురా? మనం ఇంతకుముందు కలిసి తాగింది లేదు, అది నిజమే. అయితే ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టకూడదు? ఈ రోజు నరక చతుర్దశి, అమావాస్య రెండు కూడా కలిసి వచ్చిన రోజు, ద డే ఆఫ్ డెవిల్. హలో, కళ్యాణకృష్ణ మాట్లాడుతున్నాను. నా గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీయా? ఎక్కడికి రావాలో చెప్పండి, ఖచ్చితంగా వచ్చేస్తాను. ప్రయత్నించి చూడడంలో తప్పు. అదేమీ సమస్య లేదు. అది నిజమే, అదేం జరగదు. అవును, ఆ పాలసీ అమౌంట్ మీకు ఖచ్చితంగా వస్తుంది సార్. అదంతా మనం ఇన్వెస్ట్ చేయడాన్ని బట్టే ఉంటుంది సార్. మీరు ప్రతి నెలా వదలకుండా కడుతూ ఉండండి. ఖచ్చితంగా ఇందులో బెనిఫిట్ ఉంది సార్. అన్నా, వీడి కూతురు బాగా డ్రాయింగ్ చేస్తుంది, స్మార్ట్ గర్ల్. అంటే మాకు చిన్న పని ఉంది పక్కన. ఓ, మీరు మీ ఇన్సూరెన్స్ ని చూసుకొని ఒక బాటిల్ కొని పెట్టేలోపు మేము వచ్చేస్తాం. ఇక్కడే పక్కనే ఒక చోటుకి వెళ్ళొస్తాం. దానికే ఉంది, నేను వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళిరండి. నేను నా క్లయింట్ని చూసి బాటిల్ని తీసుకుని అదిగో ఆ జంక్షన్లో నిలబడతాను. ఆ పక్కనే ఒక బెవరేజ్ షాప్ ఉంది. క్యాష్ నా దగ్గర కార్డే ఉంది, అది తీసుకోరు కదా. తమ్ముడు నీ దగ్గర క్యాష్ ఉందా? రే లెక్క రాసుకో, నేను తర్వాత ఇచ్చేస్తానులే. ఫుడ్ మాత్రం మీరే తీసుకురండి. నేను ప్యూర్ వెజిటేరియన్, అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. పోర్క్ ఉంటే మాత్రం కొద్దిగా తీసుకురండి. ఆపండి ఆపండి ఆపండి. సరే మీరు వెళ్ళిరండి. వీడికి ఏమైంది? ఏదో సమస్య అనుకుంటా. తమ్ముడిని ఇటువంటి మూడు నేను ఇప్పుడు చూడలేదే. ఏమైతే వెళ్ళే, మనకి మాత్రం ఒక స్మాల్ దక్కుతుంది. రైల్వే స్టేషన్లోను, సినిమా థియేటర్లోను, ఇటువంటి చోటుల్లోనూ టికెట్ తీసుకోవడానికి క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఎంత జనం, ఎంత ఓర్పు. ఈ ఊళ్ళో మాత్రమే ఇలా ఉన్నారు. బాబు, కేరళలో జింక బొమ్మ వేసి ఒక బ్రాండీ ఉంటుంది. ఆ బ్రాండ్ ఇక్కడ దొరుకుతుందా చెప్పు? తెలియదు సార్. వీళ్ళంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటో. మన కార్పొరేట్ లోకంలో ఉండే పావునిచ్చిన ఆటలో నువ్వు ఎలా అంతా ఎక్కి గెలిచావనే దాని గురించి ఓడిపోయిన నాకు తెలుసు. కృష్ణమూర్తి సార్ కూడా చెప్పేశారు. ఇప్పుడు నవీన్ కృష్ణమూర్తి నా టార్గెట్ ఏంటని తెలుసుకోవడానికి అన్నయ్యతో మాట్లాడి తెలుసుకోవాలని చూశావు. పాలక్కాడ్లో ఉండే ఆయన్ని పెట్టి నువ్వు ఆడుకోవాలని చూస్తే దానివల్ల ఇబ్బంది పడేది నీ కూతురు అనేది మర్చిపో. మాకు నీ తప్పైపోయింది అబ్రహాం. నీకు ప్రమోషన్ వస్తుంది అనుకుంటున్నా. ప్రాజెక్ట్ మేనేజర్ అనే పవర్ మాత్రమే కాకుండా
ఆ ఆపరేషన్ హెడ్గా నువ్వు ఎలిజిబుల్ అయ్యావు కదా. నవీన్ కృష్ణమూర్తి నీ కొత్త బాస్. మంచి చోటని గట్టిగా పట్టున్నావు నన్ను ఇసిరి పడేయడానికి. నువ్వు అనుకుంటున్న దానికంటే నా నెట్వర్క్ చాలా పెద్దది అబ్రహాం, అర్థమవుతుందా? నౌ స్టాప్. నీ కంపెనీ యొక్క లేదంటే నీకు ముఖ్యమైన ద మోస్ట్ కవర్డెడ్ ప్రాజెక్ట్, నీ లగ్జరీస్ అయిన లైఫ్కి నీకు దొరికిన ఓపెన్ టికెట్, వైపెంచెరాయ్ రూట్లో వచ్చే ఓవర్ బ్రిడ్జ్, దాని యొక్క బ్లూ ప్రింట్. ఇదిగో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. రవి, ఇది మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండవలసిన రహస్యం. ఇది బయటకు వెళ్ళిందంటే నాకంటే నువ్వే ఎక్కువగా నష్టపోతావు. ఇఫ్ యువర్ విష్, వైపిన్ పోరో లింక్ బ్రిడ్జ్. నాకు తెలుసు సార్, ఈ బ్రిడ్జి కట్టడం మొదలుపెట్టినాక ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఇదెలాగా మీకు తెలుసు? ఇది ఇలాంటి ఒక ప్రశ్న అబ్రహాం. ఈ ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద రహస్యాలే బయటకు వస్తున్నాయి. దానికంటే పెద్దదా ఏంటి నీ కార్పొరేట్ రహస్యం? అది ఏ బిల్డింగో తెలుసా? తెలుసు, సైనోటెక్. ఈ కంపెనీకి పెద్ద శత్రువు. భయపడద్దు, ఇది ఉట్టి కాపీ మాత్రమే. దీని ఒరిజినలే పార్వతి చేతిలో ఉంది. అలా చెయ్యొద్దు. అలా చేస్తే నాశనమయ్యేది నా కెరీర్ మాత్రమే కాదు, ఈ సిటీకే జరగబోయే ఒక మంచి పని. అది నువ్వు అర్థం చేసుకో. ఈ సిటీలోంచి ప్రజలకి ట్రాఫిక్లో ఒక రిలీఫ్. ఈ సొసైటీ మీద నీకు అంత ప్రేమ ఉందా అబ్రహాం? చూస్తే ఇలా కనబడతలేదు. సరే, అలాగైతే పార్వతికి కాల్ చేసి చెప్పు అది ఇవ్వద్దని చెప్పి. సైనోటెక్ ఎండి మాథ్యూస్ సార్ క్యాబిన్లోకి తను వెళ్లే ముందే యూ స్టిల్ హ్యావ్ టైం. హలో పారు, నేనే. ఆ ఎన్వలప్ ఇవ్వక. ఏమంటున్నారు? ఎన్వలప్ అక్కడ ఇవ్వద్దు. వారు చెప్పింది మనం చేసి తీరాల్సిందే. అమ్మ ఉంది, రిస్క్ తీసుకోలేం రవి. ఇది ఇవ్వడం వల్ల మనకేం నష్టం ఉంది చెప్పండి? నేను చెప్పేది విను. చేస్తాను, కానీ వాడు చెప్పింది. పారు, pick the phone. కొన్నిసార్లు దొరికే ఆపర్చునిటీస్ జీవితంలో అన్నిసార్లు దొరకవు. ఒకే రోజులోనే నీ సొంత పెళ్ళాం కూడా నేను నమ్మకుండా వెళ్ళిపోయింది. చీకటి ఎలా ఉంది, మనం ఆ ఆఫీస్ కింద వెయిట్ చేద్దాం. లేదంటే పార్వతి ఏదైనా తెలియదులో పని చేస్తే కరెక్టే కదా.